హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బీబీజీ విత్ న్యూ వీడియో. ఈరోజు ఏంటంటే మనం ఈరోజు గణేష్ జూని పోతున్నాం నైట్ టైంలో. మా ఫ్రెండ్స్ ఇప్పుడు మేము 12 o'clock అలా స్టార్ట్ అవుతాం. ఇంకా ఇద్దరు వచ్చేది ఉంది, వాళ్ళు వస్తా అని చెప్పి లేట్గా. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది అట్లనే పోయేటప్పుడు లాగ్ తీస్తే అయిపోతుంది కదా అని లాగ్ కంటెంట్ అనేది ఇస్తున్నాం. ఇప్పుడు నేను లాంగ్ చాలా గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే నాకు చక్కగా కరెక్ట్ కంటెంట్ దొరకట్లే. ఎందుకంటే మనము మోటో లాగింగ్ అనుకుంటున్నాం కాబట్టి చూద్దాం. నేనైతే వేరే కూడా ప్లాన్ చేస్తున్నాను మన ఛానల్లో, వేరే కంటెంట్ కూడా తీసుకురానికి. ఒకవేళ బై ఛాన్స్ ఉంటే పక్క తీసుకొస్తా. నేనైతే మ్యాక్సిమం మోటో లాగింగ్ మీద ఎక్కువ ప్రిఫర్ ఇస్తాను. సో ఈరోజైతే మనము కంటెంట్ వచ్చేసి గణేష్ని చూడాలన్నమాట. అంటే మాకు నచ్చింది అనుకో ఇప్పుడే బుక్ చేస్తాం. మేము గణేష్ని వెళ్తాం అన్నమాట ప్రతిసారి. ఇప్పుడైతే మనది గణేష్ వచ్చేసి ఫోర్త్ ఇయర్ కదా, కాదు 4th ఇయర్ ఇది కాదన్నా. ఇప్పుడైతే మేము 4th ఇయర్ ఇది. ఎందుకంటే ఫస్ట్ టైం అయితే నేను లేను, అంటే తెలుసు వీళ్ళు ఇక్కడ గణేష్లోనే. అప్పుడు జాయిన్ అయ్యి సెకండ్ ఇయర్ అనుకుంటా. సెకండ్ ఇయర్ జాయిన్ అయినా అంటే పైన చేసిన. అంటే అప్పటికి వీళ్ళు నాకు అంత పరిచయం లేకుండే. సో అప్పుడు ఇట్లా పోయినా చేసిన అంటే కొన్ని పైన పనులు అంతే. ఇంకా అట్లనే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయితే మొత్తం అందరం కలిసి ఇలా చెట్టు బయట పెట్టినాం అనమాట. ఆ వీడియో అదొకటి పెట్టినాం. ఇంకోటి మనకి ఇది 4th ఇయర్ అన్నమాట, 2024. ఇప్పుడైతే ఇప్పుడైతే బాక్స్ క్రియేట్ అయిపోయింది ఆరా. స్టార్టింగ్ మూమెంట్ ఉంటుంది నా వల్ల. పోయి తక్కువ బడ్జెట్ ఎంత, ఎన్ని ఫీట్స్ కదా 8 అయితే బోయినపల్లి బెస్ట్. బోయినపల్లి నీకు ఎంత ప్రైస్ ఎంత నువ్వు మా ఆయన వాళ్ళు చూసి వచ్చాడట మొన్న. ఎంత 9 feetsకి 10,000 ఎంత చెప్పిండట. డైరెక్ట్ చెప్పిండట. వీళ్ళు ఇద్దరు బేరా మాడితే 8కి వచ్చిందట. తక్కువనే కదా మరి. ఇంకా బేరా మాడి గట్టిగా మాట్లాడినా అనుకో వచ్చేస్తారు వాళ్ళు. బుక్ చేసుకోవచ్చు. ఇంత ఇస్తామన్నట్టు మాట్లాడతా. కట్నం వచ్చినప్పుడు 500 ఎక్స్ట్రా పెడతానని 500 చెప్పినా అనుకో. ఇది చూడు అంటే అయిపోతుంది. నిజంగా బోయంపల్లి మాకు లాస్ట్ టైం పెద్ద గైస్ తీసుకొచ్చినాం, తక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఎంత పడ్డది మీకు? ఏది ఇది దులిపెట్ల బుక్ చేసిన ఏమో నాకు ఇట్లా ఏమో నేను అడగలేదు. అదే ఎట్లా తెలుసు ఈసారి మాట్లాడేటోళ్ళు కావాలి. మేము మొన్న దులిపెట్టినాము. మామూలు అయితే గణేష్ డిస్కస్ చేస్తున్నారు చూడాలి. ఇప్పుడైతే మేము ఇంకోటి అనుకుంటున్నాం. ఆ ప్లేస్ నాకు ఐడియా లేదు. ఆడిపోయినాక మీకు కంటిన్యూ అవుతుంది అలాగ్. చలో నెక్స్ట్ వీక్ అయితే వెళ్ళిపోయాం. అంటే ఇది ఫ్లాగ్ ఉందా ఇక్కడ? అన్న ఇది ఫ్యామిలీ లాగానా, ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు. సో అట్లానే అప్సిగూడలో ఉన్నాం. అప్సిగూడ మెట్రో అవుతున్నాం. అదే నీకు అదే అన్న ఫోన్కి లొకేషన్ పంపించు ఊర్లో పోయి. నా ఫోన్ వద్దు, నా ఫోన్లో ఛార్జింగ్ పెట్టమన్నా పెట్టలే. 10% ఉంది. సరిపోయింది. ఫోన్ ఏ చెడుగా ఏడో కలిసాట వాళ్ళు అలవాట అసలు ఎందుకు ఆల్మోస్ట్ ఉంటుంది. ఓ 11 kilometers. అది ఏం ప్లేస్ అన్న అది? నారపల్లి. నారపల్లి వాడే రాకుండా తీసుకెళ్ళి
ఇప్పుడైతే మనం నాగపల్లికి పోతున్నాం. ఇక్కడ నుంచి నాగపల్లి ఉండొచ్చు అప్రాక్సిమేట్, నాకు కరెక్ట్ తెలియదు కానీ మ్యాప్ చూసుకోవాలా. ఓ 10 అట్లా ఉంటుంది నాకు తెలిసి ఇక్కడ నుంచి నాగపల్లి. ఇంకొకరు మా ఫ్రెండ్ గారు ఇంకొకరు వచ్చేది ఉంది. వాళ్ళు వచ్చినాక వాళ్ళంతా కలుసుకోవాలా. అసలుకి మేమేమనుకున్నామంటే కాదు, వాళ్ళు మొత్తం 3 మంది అయితే 2 ఇద్దరు పోవడం అనుకున్నాం కదా. మరి అదే చెప్తున్నా అది చెప్పేది ఒకటి నువ్వు వస్తాను. వాడి ఒక వెహికల్, నాలో ఒక వెహికల్, ఫ్రెండ్ అని ఒక వెహికల్ సేమ్. వాడు వస్తే మొత్తం ముగ్గురం సారీ ఒక బండి మీద ఇద్దరు పోదాం అనుకున్నాం. ఇంకొకరు వస్తారు అనుకున్నాం కానీ హ్యాండ్ ఇచ్చిండు. వీళ్ళ పని మంచిగా, అరే అన్న వీళ్ళ పని మంచిగా ఉంది కదా. మంచిగా ఈ టైంలో బ్రేక్ నడుస్తారు. ఇంకా అది ఉంటుందా అప్పదాకా ఊపిరి ఉంటాం అనుకుంటున్నావా? ఇంకొంటాయి అన్ని వర్షాకాలం వచ్చింది బాబు. గమ్మున టిఫిన్ పెట్టేద్దాం మనం కూడా, అయిపోద్ది. టిఫిన్ కూడా అవసరం లేదు నా దగ్గర ఒకటే ప్లాన్ ఉంది. బాబాయ్తో కూడా మాట్లాడుతున్నా. నైట్ టైంలో అంటే ఈవినింగ్ తర్వాత అంటే పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా. అవును, టిఫిన్ ప్లేట్స్. అవును, అవి మనమే రెడీ చేసి మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తీయాలి. డిజిటల్ వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ సార్నాక అక్కడ అందరు లైన్గా. అవును, ఆడ వాళ్ళకి కూడా పోయినామంటే అయిపోయి. ఇప్పుడు మనము 5 రూపాయలు పెడతాం రా, 3 రూపాయలు పెడతాం మనం. అది మొత్తం అన్ని కలిపి ఒక ప్లేట్కి 3 రూపాయలు పెడతాం. దాని 5 రూపాయలు వస్తాయి కదా. ఇప్పుడు ఒక బండిల్ ఉంటుంది, దాంట్లో 18 ఉంటుంది. ఒక 30-40 రూపాయలకు అమ్మినాం అనుకో, ప్రాఫిట్ మనకి 20 రూపాయలు ఉంటుంది. అవును, అది కాదు మన ఇంటి పక్కన ఒక షాప్ అట్లనే పెట్టి మాకు చేస్తున్నారు. మధ్యాహ్నం వాళ్ళు ఆల్రెడీ అంటే చేసినాము. చేస్తే నాకు జాబులు పట్టి నమ్ముకొని వస్తారు. ఫ్యామిలీ వచ్చింది వాళ్ళకి మొత్తం వాళ్ళకి 10 ఎంత ఆయనమ్మా 15 లక్షల అది కాదన్నా. హారర్ మ్యాన్ కొలుతుందన్న వీళ్ళు. పోనీ నమస్తే బాయ్. బస్ సరేనా? నమస్తే అన్నా. నమస్తే. వన్ కాల్ చేయి. అన్నా స్కై వాక్ వేసినా ఎప్పుడన్నా? ప్లేస్ బాగుందట పైన, ఫోటోషూట్ రావచ్చట. కానీ మనకు లేదు కదా, ఎట్లా వస్తుంది? లొకేషన్ ఓపెన్ చేయబోయా. లొకేషన్ ఇంకా స్ట్రీట్ వల్ల భయ, ఇంకా 4 ఉంటాయి భయ. అమ్మా ఈ వాళ్ళ చలి వెళ్తున్నా బాబు. ఇంకా షార్ట్. అరే మీ అరే వానికి ఏమైందా? ఒకసారి ఒక్క నిమిషం.
బండి అయిపోయిందా? అయ్యా దొంగ చచ్చిన వాళ్ళారా రే, బండి అయిపోయిన కింద ఒకటేమో అనుకుని ఊరుకుంటూ వచ్చినా కదా నేను. నువ్వు అట్లా వచ్చిన మొత్తం చెట్టు. అదే నేను అసలు ఏమనుకున్నా, నేను ఇంత ఇంత నేను మీరు షార్ట్ మీద వస్తారేమో అనుకున్నా. వీడు వాడు షార్ట్ అది పెద్ద ప్లానింగ్. నన్ను అది దింపే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆదా నడుచుకోవాలని నా వాళ్ళు అనుకున్నాను. బ్లాక్ చేసినావు కదా. అరే నీ ప్రతిరాని దావతేంద్రా వాడు ఏం కాలని చెప్పిండు. బండి టైర్ బాగానే ఆగలే స్వామి, ఓ స్వామి ఆగరారు. వన్ కండిషన్ మంచి లేదు. అమ్మా అరే పెద్ద మనుషులు రా బాబు వాళ్ళు. యాక్టివా అది మెల్లవని బ్రేక్ కూడా లేదు. అలవాటు బాగా స్పీడ్ ఆడుతున్నావు. శుభకార్యానికి వచ్చినాం. జస్ట్ మేమైతే ఇప్పుడే ఇక్కడికి వచ్చినాం అనమాట. ఫస్ట్ మాకు కొంచెం లొకేషన్ మొత్తం చూపిస్తుంది. సో వాటి నుంచి మళ్ళీ వాహనాలు వచ్చుకుంటే కొంచెం ఇంటర్కి వచ్చి జస్ట్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను. ఆ గణేషులు అయితే ఒక్కొక్కటి మంచిగా ఉన్నాయి. అన్న ఇటు నుంచి పోతే బెటర్ కదా, ప్లేస్ ఉందా? అన్న ఇక అన్న అన్న నాకు ఎందుకు ఇది బాగా అట్రాక్టివ్ అనిపిస్తున్నా. పోదామన్నా పాన లోపలికి పోదాం. ఏ కాదు, అరే 6 నేనే ఉన్నారా? నేను 6 8 ఉంటుంది, 8 9 ఉంటుంది. 8 ఉంటుంది, 8 9 కూడా. అది ఇది అరే మంచిగా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఏ చూడు చూపి. అదే మస్తు ఉన్నాయిరా బాబు ఇక్కడైతే. చెప్పులు ఇప్పేసిన. అరే షూ ఉందిరా. ఇట్లా ఇది అయోధ్య కాదు, ఇది మన ఇది కేదార్నాథ్ అనుకుంటా. కేదార్నాథ్ అది కాదు, అయోధ్య స్టార్టింగ్లో ఉంది. ఒకవేళ సెట్ అయింది అనుకో అన్నీ మాట్లాడేద్దాం. అరే చిన్న ఇది కూడా మంచిగా ఉంది ఒక్కటి తీసుకున్నాం అన్న. ఇది తీసుకురా ఇంకా ఆగమవుతానన్నా. ఏ మీరు పిలుపుకోండి, రే పిలుపుకో. శివ వాళ్ళు శివ ఎవరు? ఎక్కడ
చెప్పులు వేసుకోవాల్సింది అసలు. నేను చెప్పులు వేసుకోలే. జాగ్రత్తగా మొత్తం మీద. నేను గణేష్లో బట్టి వేసుకున్నాను అవసరమే. అరే బాగున్నారా బాబు వీరా. మేము యాక్చువల్లీ ఇక్కడ ఒక రీల్ చూసి వచ్చినాం. రీల్ అంటే మా వాళ్ళు మా ఫ్రెండ్స్ ఇప్పుడే నాకు చూపించారు అన్నమాట ఆ రీల్. నేను కూడా ఇంత అప్పటి నుంచి రీల్ చూసి నాకు ఇప్పటికైనా పంపిస్తారు రీలు. ఇప్పటికంటే ఇప్పటికి కాదు, స్టార్ట్ అయ్యే ఇంకా మేము ప్లాన్ చేసుకునే గంట ఉంది అనుకోండి. సో దాన్ని చూసి వచ్చినాం ఇక్కడికి. ఇది మన సైజు, ఇది మంచిగా ఉన్నాయి కదా. ఇది కూడా చిన్న సైజ్ అన్న. విధంగా సెలెక్ట్ చేయాలి. వన్ ఇయర్లో సెలెక్ట్ చేసేది. ఇవన్నీ సిమిలర్ ఉన్నాయి మ్యాథ్స్, కొంచెం తేడా అంతే. ఇవన్నీ 5, 6, 5, 6. అదే 5.5. 5.5 కూడా 5. వస్తున్నాయి అదే కానీ కాదు సింపుల్ కలర్ వచ్చింది. అన్నీ అన్ని కలర్ ఉందిరా, అన్నీ సేమ్ రా. అంతే. ఒక్కసారి మన పిల్లలు లైట్ పిల్లలు చేసి చేయాలి. 1000 రూపాయలు కొందాం. అరే అన్న అవుదాం రా భయ్. ఏది మన బడ్జెట్ సెట్ అయిందో మరి. 8 కూడా ఒకసారి చూద్దాం దా. ఇంకా మనకు అరే దీనికి డిఫరెన్స్. ఓకే ఓకే, ఇది నెమ్మదిదా. ఓకే ఇవన్నీ మనం చూడలేరా. అరే అవి వేరే ఉన్నాయి, ఇవి వేరే ఉన్నాయిరా. ఓ వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు డిస్టర్బ్, వాళ్ళు అనుకుంటున్నారు. అటు ఇటు పండుకున్నాను వాళ్ళు. బేసిక్గా అయిపోయినాయి వాళ్ళు అన్ని కండిషన్. అవి కానీ పోయినాయి అవి లోనికి. ఏది అవి పెద్ద కూడా ఒకటి అడుగుదాం కదా. 2 అడుగుదాం. ఇంకో పిలుస్తున్నారా అవి. ఇదా ఏ దిస్ వనా గోల్డా ఏది ఇదా. అడిగారు ఇదొకటి, ఆ గోల్డ్ ఒకటి. కాదు కాదు అవును అంత అంటావా. అన్ని సేమ్ రేంజ్ చూడు. కొంచెం డబ్బా షేప్ అది కూడా అంతే ఉంది కదా, కానీ కలర్ డిఫరెంట్ అంతే. అవునా ఒకటి పెయింట్ అదేనా. ఓకే సరే ఓ పని ఫోటో అయినా పెట్టు. ఆయన అన్నారు ఈ ఫోటో పెడితే సరే వాళ్ళని కాల్ చేద్దామా. మేమైతే లాస్ట్కి అయితే గణేష్ అయితే బుక్ చేసినాం. అది కనీసం 5 ఫీట్స్ ఉంది. 5 అన్నా 6 అన్నా ఫీట్స్ అది. అయ్యా ఇంకో అక్కడ నుంచి లైన్ అన్ని బుక్ అయిపోయినాయి. బుక్ అయిన ఎట్లా తెలుసా అంటే ఇది ఉంది చూసినారా రిబ్బన్, ఇది వెళ్తే బుక్ అయినట్టు. మ్యాక్సిమం అన్నిటికునే పెద్ద దానికైతే 28 అంతే. మన కూడా అంతే కదా. లాస్ట్కి అయితే చూపిస్తున్నాం. మాకైతే కొంచెం అది మాకేం చెప్పిందంటే 70% పెయింటింగ్ అయిపోయానన్న, ఇంకో 30% పెయింటింగ్ ఉంది అనేసి అన్నారు. అంటే 30% అంటే మనకి నచ్చినట్టు, అంటే కొన్ని నాకు ఫోటోలు చూపించారు మాకు కొన్ని. ఆ ఫోటోలో కొంచెం బ్యాక్గ్రౌండ్లో అవి ఇవి చూపించి అన్న పలానా ఇట్లా వస్తుంది అన్న, ఎట్లా కావాలని చెప్పాను అనేసి అంటే మేము దానికి మా అవి 3 ఆప్షన్లో మాకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని పంపించినాం. ఒకవేళ వీలైతే నేను మరి ఈ ఫోటో నేను ఇక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. కానీ ఫోటో మాత్రం అది నాలా ఉందా, నేను పంపిస్తా. కరెక్ట్ కరెక్ట్, నేను అలా అంటున్నా ఏమో అనుకున్నాను. అయితే అన్నీ చూసినాను, అన్నీ అయితే మంచిగా ఉంది ఇక్కడ అయితే.
మీకైతే ఇక్కడ రీజనబుల్ ప్రైస్ వస్తుంది. ఇదేమి ప్రమోషన్ అట్లాంటివి ఏం కాదు, ఎందుకంటే నేను చిన్న యూట్యూబర్ని కాబట్టి అట్లాంటిది ఏమి ఉండదు. కానీ ఇకైతే అన్నీ మంచిగా ఉన్నాయి. ఇంకా నాకైతే రీజనబుల్ ప్రైస్కి వచ్చింది దానికి. ఇక్కడ అన్నీ ఇంకా ఆఫర్స్ ఇంకా 2 వీక్స్ ఉన్నాయని చెప్పింది కదా. 1 వీక్ 1 వీక్ ఉందా? ఇంకా ఆఫర్ ఇంకా 1 వీక్ ఉంది. చెప్పు ఎందుకు నవ్వు? ఫేస్ వస్తుందా రావట్లేదా? ఫోన్ వస్తుంది, ఫేస్ ఏమో ఫోన్ వస్తుందా? ఫోన్ సైలెంట్ ఉందా? అదే ఆబ్రోనే కాల్ చేసుకున్నాం ఒక నిమిషం. మనమైతే లాస్ట్కి అయితే సక్సెస్ఫుల్గా అయితే గణేష్ అయితే బుక్ చేసుకున్నాం. మనకి 10,000కి మంచిగా రీజనబుల్ ప్రైస్లో 5 ఫీట్స్ 5-6 ఫీట్స్ అనుకోండి, 6 ఫీట్స్ అనుకోండి మ్యాక్సిమం. ఆ రేటుకి అంత అంటే మంచిగా వచ్చింది. మరి మంచిగా ఇంకా 70% పెయింటింగ్ అయిపోయిందట, ఇంకా 30% పెయింటింగ్ ఉంది. కొంచెం అంటే అన్న వాళ్ళు అన్నుండే అంటే అంటే ఓనర్ వాళ్ళు, అంటే ఎవరైతే ఐడల్స్ తయారు చేసిన వాళ్ళు, ఇది మీకు నచ్చిన డిజైన్ చెప్పనన్నా దాన్ని బట్టి మేము వేస్తాం పెయింటింగ్ అంటే, మాకు 2-3 ఆప్షనల్ సెలెక్ట్ అంటే 2-3 పిక్చర్స్ పంపించిండు. దాని నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని పంపించినాం. అది సునీక్ అయితే బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది. అంటే మేము వెనకాల కొంచెం మంచిగా సెట్ అయితే సెలెక్ట్ చేసినాం. అన్నీ చెప్పొద్దు, సో అట్లని మేమైతే అన్నీ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా చంద అవి ఇవి ప్రోగ్రామ్స్ ఇంకా కొన్ని, ఇంకా బ్యాండ్ అవి ఇవి కొన్ని బుక్ చేసుకోవాలా, షెడ్ వేసుకోవాలా, షెడ్ అవి ఇవి స్టార్ట్ చేయాలా. ఇంకా మనకి ఇంకా చాలానే, ఇంకా కనీసం మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా చాలా ప్రాజెక్ట్స్ మనం చేసేది. లెట్స్ సీ, మనమైతే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ కావాలని కోరుకోండి మీరు కూడా. మన లాగ్ కూడా అట్లనే నేను చెప్పాను కదా, మనకి బాగా ఒక చేయి పట్టుకుంటే వస్తుంది. నేను చెప్పాను కదా మనకి సగం కంటెంట్ దొరకక మనం చేయట్లేదు అనేసి. నేను వేరే కంటెంట్ గురించి ఆలోచిస్తున్నాను. ఒకవేళ ఆ కంటెంట్ ఒకవేళ సెట్ అయితే ఓకే, మన యూట్యూబ్ ఛానల్లో మోటో లాకింగ్ కాకుండా ఆ కంటెంట్ కూడా వస్తుంది. మ్యాక్సిమం అయితే నేను మోటో లాకింగ్కే ప్రిఫర్ ఇస్తాను. ఒకవేళ తక్కువ అంటే తక్కువ, అంతే, చెప్పలేం పరిస్థితి బట్టి. ఎందుకంటే నేను జాబ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. మ్యాక్సిమం అయితే నేను మన ఛానల్ అయితే అన్నీ అని చూస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.